దర్శనంకి వెళ్దాం. ఎగ్జాక్ట్లీగా మరి 8:30 కావస్తుంది కనుక ఈ సమయాన్ని మరి రాజేష్ అన్న గారికి ఇస్తా ఉన్నాను. చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తాం. మంచిది. మీ అందరికి కూడా వందనాలు. అందరు బాగున్నారా? ఎందుకో సౌండ్ రావట్లేదు. ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలా వందనాలు. మిమ్మల్ని అందరినీ మరలా చూడటానికి దేవుడు కృపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా ఇక్కడ స్టేజ్ మీద పెద్దలు ఉన్నారు, దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు అందరూ ఉన్నారు. తండ్రి గారికి నిండు వందనాలు. అలాగే ఇక్కడున్న స్థానిక పాస్టర్ గారైన శ్రీకాంత్ అన్న గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. ఎంతమంది దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ నేను దేవుని మాట వింటాను అన్నవారు ఇక్కడ ఉన్నారా? చాలా సంతోషం. మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుని మాటలు వినే ముందు ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రిస్మస్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు కూడా దైవ సేవకులు కానీ, గ్రీటింగ్స్ చెప్పిన అలాగే సుకేష్ అన్నగారు కానీ కొన్ని విషయాలు మీకు చెప్పారు. క్రిస్మస్ అనేది ఎందుకు చేస్తున్నామయ్యా అంటే, యేసు ప్రభు వారు పుట్టడం ద్వారా మనం క్రిస్మస్ పండుగ చేస్తూ ఉన్నాం. అది మంచిదే. యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని మనం గమనించుకోవాలా. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు, దేవుడైన వాడు మనుషుడిగా ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే మనకు అప్పుడు యేసు ప్రభు అంటే ఏంటో, యేసు ప్రభు యొక్క విలువ ఏంటో, అసలు యేసు ప్రభు సంగతి ఏంటో మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. చాలామంది యేసు ప్రభు గురించి ఆలోచించేటప్పుడు ఈయన ఒక దేవుడు, లేకపోతే పలానా దేశానికి సంబంధించిన దేవుడు, లేదా పలానా కులానికి సంబంధించిన దేవుడు, పలానా మతానికి సంబంధించిన దేవుడు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఒక మాట మీకు చెప్పనా, అలా భావించే వారందరూ కూడా ఈ దినాన ఆలోచించాలి. నిజంగా యేసు ప్రభు వారు పలానా దేశానికి సంబంధించిన వాడా, లేదా పలానా కులానికి సంబంధించిన వాడా, లేదా పలానా మతానికి సంబంధించిన వాడా అనే విషయం ఈరోజు నువ్వు జాగ్రత్తగా వింటే కొన్ని విషయాలు నీకు క్లారిటీ వస్తాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మంచిది. అసలు దేవుడు మనుషుడిగా ఎందుకు మారాల్సిన పరిస్థితి వచ్చిందో ఒకసారి మనం ఆలోచించాలి. మనుషుడు ఎప్పుడు దేవుడు కాలేడు, కానీ దేవుడు మానవుడిగా వచ్చాడు. అసలు ఎందుకు వచ్చాడు? అవసరం ఏంటి? దేవుడిగా రావాల్సిన అవసరం ఏంటి? భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మీ ఊరు నేను వచ్చానండి. ఎందుకు వచ్చాను? ఒక రీజన్ ఉందా లేదా? ఎందుకు వచ్చాను? ఈ మీటింగ్ కోసం వచ్చాను కదా. ఒకవేళ పొరుగు ఊరి నుండి ఒకవేళ మీ చుట్టాలు, మీ బంధువులు ఈ ఊరు వచ్చారంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. పెళ్లి కార్డు ఇవ్వడానికో, లేకపోతే ఒక వార్త చెప్పడానికో, లేకపోతే బాగున్నారా బాగాలేదో చూసి వెళ్ళడానికో ఏదో ఒక రీజన్తో వస్తారు. అలాగే యేసు ప్రభు వారు దేవుడిగా ఉన్నవాడు మానవుడిగా ఈ భూమి మీదకి రావడానికి మన కారణాలు కూడా మనకు తెలియాలి కదా. ఆయన ఎందుకు వచ్చాడు అసలు అనే విషయాన్ని ఒక 3 విషయాల్లో మీకు తెలియజేస్తాను. చూడండి, బైబిల్ వాక్యంలో మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదవగలిగిన వారు చదివి సహాయం చేయగలరని కోరుతూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. 1:18లో రాయబడుతున్న మాట, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. బాగా వినండి, ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి చూడగలిగిన మనుషుడు ఉన్నాడా? దేవుణ్ణి చూసి బ్రతకగలిగిన మనుషుడు ఉన్నాడా? దేవుణ్ణి ఏ మనుషుడు చూడలేదు. కానీ ఒక మాట, దేవుడు తనను తాను బయలుపరచుకోవడానికి, దేవుడంటే ఎలా ఉంటాడో, దేవుడంటే ఏ రీతిగా ఉంటాడో, దేవుడి యొక్క గుణగణాలు ఏ రీతిగా ఉంటాయో, దేవుణ్ణి మనుషులకు పరిచయం చేయడానికి యేసు ప్రభు వారు శరీరధారిగా ఇలా ఉంటాడు అని చూపించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుడే మనుషులకు బయలుపరచుకోవడానికి ఆయన పరమును విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడంటే ఎలా ఉంటాడు అని మనుషుడు ఆలోచించాలి. ప్రతి ఒక్క మనుషుడు దేవుడంటే ఎలా ఉంటాడేమో, అలా ఉంటాడేమో, ఇంకొక రీతిగా ఉంటాడేమో అని ఆలోచన చేస్తూ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనుషుని ఆలోచనకు అందట్లేదు దేవుడు. అందుకే దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే తనను తాను పరిచయం చేసుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. ఇందాక సుకేష్ అన్న గారు ఒక మాట మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వస్తారో రారో తెలీదు, లేదా ముఖ్యమంత్రి గారు మన దగ్గరకు వస్తారో రారో తెలీదు, కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు అనే మాట చెప్పాడు. ఇక్కడ మనం ఒక నాయకుడి దగ్గరికి కానీ, ఒక అధిపతి దగ్గర కానీ వెళ్తే మనం పరిచయం చేసుకోవడానికి వెళ్తాం.
కానీ ఇక్కడ దేవుడే తనను తాను పరిచయం చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకయ్యా దేవుడు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే, మనుషుడు దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాడు. మనుషుడు దేవుని అర్థం చేసుకోలేక ఎలా పడితే అలా జీవిస్తున్నారు కనుక, మనుషుడు ఎంత మాత్రము దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాడు కనుక, నేనే వెళ్ళి వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి, నేనే వెళ్ళి దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించాలి అని నియమించుకొని ఆయన వచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడయ్యా అంటే, దేవుడు ఏ రీతిగా ఉంటాడంటే ప్రేమ కలిగినగా ఉంటాడు అనడానికి ఎలా చెప్పగలం అంటే, యేసు ప్రభువారు ప్రేమ చూపించాడు. యేసు ప్రభువారు దేవుడు అంటే ఎలా ఉంటాడంటే క్షమించేవాడుగా ఉంటాడంటే ఎలా చెప్పగలం? యేసు ప్రభువారు క్షమించి చూపించాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడయ్యా అంటే, యేసు ప్రభువారి యొక్క గుణగణాలన్నీ మీరు చూస్తే అదే దేవుని గుణగణాలు అని మీకు అర్థమవుతుంది. దేవుడు అంటే పాపము లేనివాడిగా ఉండాలి. దేవుడు అంటే పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా దేవునిలో ఉన్నాయి కనుక తనను తాను పరిచయం చేసుకోవడానికి వచ్చి ఆయన ఆ రీతిగా జీవించడం ప్రారంభించాడు. నెంబర్ 1, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా, మానవుడికి ఎందుకు మారాడయ్యా అంటే, దేవుణ్ణి తనను తాను పరిచయం చేసుకోవడానికి లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మీకు ఎంతో ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాను. మరొక మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, తీస్తారా? అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను. నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడవండి. ఇక్కడ క్రీస్తుని పోలి అనే మాట ఎందుకన్నాడంటే, క్రీస్తు ఒక మనుషుడు ఎలా నడవాలో, క్రీస్తు ఒక మనుషుడు ఎలా జీవించాలో అది నేర్పడానికి లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. మనుషుడు ఎలా నడవాలో వాడికి తెలియదు, మనుషుడు ఎలా జీవించాలో అతనికి తెలియదు, మనుషుడు ఎలా బ్రతకాలో అతనికి తెలియదు. మనుషుడికి తెలియదు కనుక తన సొంత త్రోవను నిర్ణయించుకుంటున్నాడు. గొర్రె ఏ రీతిగా అయితే కాపరి లేకుండా నడవకుండా ఉండగలదో, కాపరి లేకుండా అది బ్రతుకు ఎలా కొనసాగించలేదో, ఆ రీతిగా మనుషుడు కూడా ఒక గొర్రె మాదిరిగా తన గమ్యము తెలియదు, తన పరిస్థితి తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఎందుకు పుట్టాడో తెలీదు, ఎందుకు జీవిస్తున్నాడో తెలీదు, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉంటే పరలోక రాజ్యం చేరతారో, ఎలా ఉంటే నరకానికి వెళ్ళకుండా కాపాడబడతాడో మనుషుడికి ఏమి తెలియదు కనుక అవన్నీ తెలియజేయడానికి దేవుడు యేసు ప్రభు వారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా బ్రతకాలో నేర్పించడానికి, ఎలా క్షమించాలో నేర్పించడానికి, ఏ రీతిగా జీవించాలో నేర్పించడానికి, ఏ రీతిగా నువ్వు ఉంటే అది నీకు మేలుకరమో నేర్పించడానికని వచ్చాడు. అమలారా అయ్యలారా, ఈరోజు దేవునితో చెప్తున్న మాట, ఎలా బ్రతకాలో యేసు ప్రభుని చూసి నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలో యేసు ప్రభుని చూసి తెలుసుకోవాలి, ఎలాగ మనం ప్రేమ కలిగి ఉండాలో యేసు ప్రభుని చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడే మానవుడిగా ఎలా బ్రతకాలో మనకు నేర్పించడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గమనించి అంటున్నాడు, ఇదిగో నేనైతే క్రీస్తుని పోలి నడుస్తున్నా, మీరు నన్ను పోలి నడవండి అని చెప్తున్నాడు సంఘానికి. గ్రామ ప్రజలారా, మీరు ఎవరు పోలి నడుస్తున్నారు? యేసు ప్రభుని పోలి నడిస్తే మీరు పరిశుద్ధంగా నడవగలుగుతారు. యేసు ప్రభుని పోలి నడిస్తే మీరు నీతిమంతులుగా బ్రతకగలుగుతారు. యేసు ప్రభుని పోలి నడిస్తే మంచితనంతో మీరు ఉండగలుగుతారు. ద్వేషాలు ఉండవు, కలహాలు ఉండవు, మత్సరాలు ఉండవు, అసూయ ఉండవు, కోపతాపాలు ఉండవు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే అది యేసు ప్రభువులోనే సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఎంతో ఖండితంగా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మీకు చెప్తున్నా. ఎందుకంటే యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, మనుషుడు ఎలా నడవాలో అతనికి తెలియట్లేదు కనుక నేర్పించడానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు వారి లోకంలో ఏమేమి నేర్పించారో తెలుసా? ఒక చంప కొడితే ఇంకో చంప చూపిమన్నాడు. అది కాదా అద్భుతమైన నడక? మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందయ్యా అంటే, యుద్ధం చేసే కొద్దీ ఇంకా యుద్ధం చేస్తూ ఉన్నారు. అటు పోరాటం ఇరు పోరాడడం, అటు పోరాటం ఇరు పోరాటం. కానీ అహింసావాదం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఎప్పుడైతే ఒక చంప కొడితే రెండో చంప చూపిమని గాంధీ గారు తెలియచేశారో, ఆ మాట ఎక్కడో లేదు, బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడు చెప్పాడు, యేసు ప్రభు వారు చెప్పారు. 2000 సంవత్సరాల క్రితమే ఎన్నో మాటలు అద్భుతముగా దేవునికి వాక్యంలో యేసు ప్రభు వారు 1వ శతాబ్దంలో రాయించి పెట్టాడు. ఎందుకయ్యా అంటే, ఇదిగో ఒక చంప కొడితే రెండో చంప చూపిమని యేసు ప్రభు వారు చెప్పిన ఆ మాట ప్రకారముగా నడవడము ద్వారా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా హల్లెలూయా. ఎందుకంటే ప్రేమించడం గొప్ప విషయం, మనుషుల్ని దూరం చేసుకోవడం గొప్ప విషయం కాదండి. మనుషుల్ని దగ్గర పెట్టుకోవడం గొప్ప విషయం. అందరిని నెట్టి వేసుకుంటూ వెళ్ళడం గొప్ప విషయం కాదండి. అందరితో కలిసి బతకడం గొప్ప విషయం.
అది ఎవరు నేర్పారయ్యా అంటే ప్రేమ చూపించమని యేసు ప్రభు వారు నేర్పించారు. ఎంత ప్రేమో తెలుసా? నీ శత్రువుని సైతం ప్రేమించమన్నాడు, నిన్ను బాధించు వారిని ప్రేమించమన్నాడు, నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రేమించమన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించమన్నాడు, సన్మానించమని చెప్పాడు, పొరుగు వారిని మీరు ప్రేమించమని చెప్పాడు. ఇదిగో ఎవరినైనా పొరుగు వారిని అన్యాయంగా నువ్వు ఆశిస్తే అది తప్పని దేవుడు చెప్పాడు. ఇదిగో ఎవరి దగ్గర దొంగతనం చేయొద్దని చెప్పాడు, ఎవరిని వ్యభిచరించొద్దని చెప్పాడు. ప్రతి విషయాన్ని మనుషులు ఎలా బ్రతకాలో యేసు ప్రభు వారు నేర్పించాడు. నేర్పించడమే కాదు, చేసి చూపించాడు. అది యేసు ప్రభు వారు ఎలా బ్రతకాలో నేర్పించడానికి వచ్చాడు. అమలారా వింటున్నావా? ఒకసారి యేసయ్య ఎలా బతకాలో బతికి మరీ చూపించి నేర్పించాడు ఆయన. ఇది నన్ను ఒకసారి ఆలోచించే. యేసు ప్రభు వారిని నువ్వు ఎందుకు నమ్ముకోవాలనుకుంటున్నావో తెలుసా? నీకేదో మేలు కలిగిద్దని కాదు, కానీ నువ్వేదో స్టేర్ మీద స్టేర్ బిల్డింగ్ కడతావని కాదు, కానీ లేకపోతే నీకేదో ఆరోగ్యం బలంగా ఉంటుందని కాదు, కానీ నువ్వు ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలో స్పష్టంగా నీకు తెలియజేస్తున్నా. యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలో స్పష్టంగా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నీకు తెలియజేస్తున్నా. యేసయ్యని నమ్ముకుంటే బ్రతుకు మారుతుంది, యేసయ్యని నమ్ముకుంటే నీ గుణం మారుతుంది, యేసయ్యని నమ్ముకుంటే ఆయన ఎలా బ్రతికాడో మనం అలా బ్రతుకుతాం. అందుకు యేసు ప్రభుని నమ్మాలి. ఆయన పరమును విడిచి లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనుషుడు త్రోవ తప్పి వారికి ఇష్టం వచ్చినట్లుగా పాపం చేస్తున్నారు కనుక ఆ పాపము వారు చేయక ఎలా నడవాలో ఎలా బ్రతకాలో నేర్పించడానికి నేను వచ్చా అని చెప్తున్నాడు ఆయన. అందుకే అంటున్నాడు, మీరు నన్ను పోలి నడవండి. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప అన్నాడు. అంటే నేను ఎలా నడిచానో, నేను ఎలా జీవించానో, ఎలా మాట్లాడానో, ఎలా బ్రతుకుతున్నానో అలా బ్రతుకుతే తప్ప ఎవడు పరలోక రాజ్యము చేరడని ఖండితంగా ఆయన చెప్పాడు. ఈరోజు ఈ గ్రామం అంతా పరలోక రాజ్యం చేరాలని ఆశ మాకు. దేవుడు మరీ ఆశపడుతున్నాడు కనుక ఈ మాటలు నీకు చెప్పబడుతున్నాయి. అన్నా, నీకు ఇష్టం వచ్చినట్టు బతకడం కరెక్ట్ కాదు. తమ్ముడు, నీకు ఇష్టం వచ్చినట్టు బతకడం కరెక్ట్ కాదు. ఓ చెల్లి, నీకు ఇష్టం వచ్చినట్టు బతకడం కరెక్ట్ కాదు. ఓ తల్లి, నీకు ఇష్టం వచ్చినట్టు బతకడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు నీకు జన్మనిచ్చాడు, దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు అవసరానికి సరిపడా ఇస్తున్నాడు, దేవుడే ప్రతిదీ నీకు ఇచ్చాడు. అందుకే నువ్వు అలా బ్రతకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే నేను ఎలా నడిచానో అలాగే నువ్వు నడు. ఒక తండ్రి సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. వినండి మాట. సముద్రం ఒడ్డున తండ్రి తన కుమారుడిని తీసుకొని వెళ్ళాడు. సముద్రం ఒడ్డున ఆ కొడుకుని వదిలేశాడు. ఏదో ఆలోచనలో పడిపోయి నడుస్తూ ఉన్నాడు. అలాగా ఇలా నడుస్తూ ఉన్న సమయంలో ఒకేసారి కొడుకు గుర్తొచ్చాడు. అరే, నా పిల్లోడిని తీసుకొచ్చాను కదా, వీడు అని చూడగానే, వెనక్కి చూడగానే ఏం చేస్తున్నాడో తెలుసా? తండ్రి అడుగులు అలా ఉసుకలో పడినప్పుడు అడుగుల్లోకి జంప్ చేసుకుంటా దూక్కుంటూ అడుగులో నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అడుగులు ఎలా ఉన్నాయో ఆ అడుగుల్లో జంప్ చేసుకుంటే వీడికి పంగ అందదు, కాలు అంత దూరం అడుగు పడదు, అయినప్పటికీ జంప్ చేస్తున్నాడు. అప్పుడు తండ్రి భయపడ్డాడట. ఒకవేళ నా అడుగే తప్పటడుగైతే నా కొడుకు కూడా అలా నడుస్తాడు కదా. తండ్రి తనను తాను సరి చేసుకుంటూ నడవడం ప్రారంభించాడట. ఒక మాట చెప్పన, పరిశుద్ధంగా నడిచినది ఏ మనుషుడు కాదు, కానీ దేవుడు మాత్రమే పరిశుద్ధంగా ఉన్నాడు కనుక ఆయన నడకలో మనం నడుస్తే మన అడుగు ఎంత మాత్రము తొలగిపోదు. నువ్వు దేవుని మార్గంలో నడుస్తే రేపు నీ పిల్లలు కూడా అలాగే నడుస్తారు. నా తల్లి నా కొరకు కన్నీళ్లు కార్చింది, నా తల్లిని ఏడిపించా, నా తండ్రిని బాధ పెట్టా, ఎంత వేదన పెట్టానో నాకు బాగా తెలుసు. ఎందుకంటే వారు మనిషిగా మారాలని వాడు కోరుకున్నారు, కానీ నేను ఎంతో వేదన పాలు చేశా. నేను మారక, కానీ నా తల్లిదండ్రులు ఒక మంచి మార్గంలో, యేసయ్య మార్గంలో నడిచారు కనుక దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. వారి అడుగు జాల్లో నడవడానికి, యేసు ప్రభులో బ్రతకడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. అదే గనక నాకు అవకాశం లేకపోతే నేనేమవుదునో, నా తల్లిదండ్రులు కనుక ప్రభువులో లేకపోతే నేనేమవుదునో. అమలారా అక్కలారా మీరు అందరు ఇక్కడ వింటున్నారు చాలా మంది జాగ్రత్తగా. నువ్వు యేసయ్యలో లేకపోతే నీ పిల్లలు కూడా యేసయ్యలోకి రారు. నువ్వు దేవుళ్ళో లేకపోతే రేపటి రోజున దేవుళ్ళలోకి నీ పిల్లలు రారు. అందుకే స్పష్టంగా దేవుడు చెప్తున్నమాట, యేసు ప్రభు వారు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చింది, అలా రావడానికి అవసరం ఏమొచ్చిందయ్యా అంటే, ఇదిగో నువ్వు ఎలా నడవాలో నీకు తెలియదు కనుక, నాకు తెలియదు కనుక ఆయన ఎలా నడవాలో నడిచి చూపించడానికి వచ్చాడు. ఆయన నడిచి చూపించడానికి వచ్చాడు. నడిచి చూపించేవాడు కావాలి మనకి. అందుకే ఆయన నడిచి చూపించాడు. ఎలా నడిచాడయ్యా అంటే ఒక్కరు కూడా ఏలెత్తి చూపించలేనంతగా నడిచాడు. అందుకే యేసుప్రభువు వారు బతుకున్నప్పుడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన మరణం నుంచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళక ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా? నాలో పాపం ఉందని నిరూపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏం తెలుసా? నాలాగా బతకగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఆయన చెప్పాడు. ఆయన
ఇప్పుడు చెప్పండి, మనమందరం కూడా ఆ రీతిగా మాట్లాడాలన్నది దేవుని కోరిక. మనం అలా బతకాలన్నది దేవుని ఆశ. నెంబర్ 1, దేవుడు ఎందుకయ్యా మనుషుడికి లోకానికి రావాల్సి వచ్చిందంటే తనను తాను పరిచయం చేసుకోవడానికి వచ్చాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడో నేర్పించడానికి వచ్చాడు. రెండోదిగా మనుషుడు ఎలా బ్రతకాలో నేర్పించడానికి వచ్చాడు. మూడోదిగా మనం చూస్తే చూడండి, దేవుని ఒక మాట రాయబడతా ఉన్నాయి. మూడోదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన, బాగా వినండి, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమందు అంతమందు కుమారుని ద్వారా, యేసు ప్రభు ద్వారా మనతో దేవుడు మాట్లాడటానికి ఈ లోకానికి యేసు ప్రభుని పంపించాడు. అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడటానికట? ఎవరితో మాట్లాడటానికి? నీతో నాతో మాట్లాడటానికి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడయ్యా అంటే మనతో దేవుడు మాట్లాడటానికి వచ్చాడు. హల్లెలూయా. నీతో కొద్దిగా సీఎం మాట్లాడదా అంటూ, నాకు తెలుసు దగ్గర నేను మాట్లాడాను సీఎంతో, ఫోటో దిగాను. దేవుడు అంటున్నాడు, నేనే నీతో మాట్లాడటానికి వస్తున్నా. ఒకప్పుడు పితరుల ద్వారా మాట్లాడాను, ఒకప్పుడు ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాను, ఒకప్పుడు సేవకుల ద్వారా మాట్లాడాను. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిగా యేసు ప్రభు వారిగా ఈ లోకానికి వచ్చి మనలో ఉండి మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు కూడా నీతో మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడే. మనతో ముచ్చటించాలనే ఆశ. ఎందుకంటే మనతో మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోతే మనం సరిగా బ్రతకలేం. యేసయ్య మనకు మంచి నేర్పడానికి ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు నువ్వు అవకాశం ఇస్తే ఎప్పుడు మాట్లాడతాడు ఆయన మనతో మాట్లాడటానికి వచ్చాడు. ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావా ఎందుకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడో? ఎందుకు వచ్చాడో నువ్వు తెలుసుకుంటున్నావా? తప్పక నువ్వు తెలుసుకోవాలా. తనను తాను పరిచయం చేసుకోవడానికి వచ్చాడు ఆయన గురించి నీకు అర్థం కావడానికి వచ్చాడు. చాలామందికి అర్థం కావట్లే ఆయన గురించి. అర్థం కాక ఎలా పడితే అలాగా ఏదో దేవుని స్తుతిస్తానులే అన్నట్టుగా దేన్ని పడితే దాన్ని, ఎవరిని పడితే వారిని, లేకపోతే మనుషుల్ని, జంతువులను, పక్షులను, పావులను, పురుగులను అన్నిటినీ పూజిస్తున్నాం. కారణం ఏంటయ్యా అంటే దేవుడు మనకి ఇంకా అర్థం కాలే. అర్థము చేయబడ్డానికి ఆయన వచ్చాడు. నువ్వు అర్థం చేసుకోగలిగితే చాలు, దేవుడు గొప్ప మేలు నీకు చేస్తాడు. రెండోదిగా మనం చూస్తే ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే అక్కడే రాస్తున్న మాట, తను ఎలా నడవాలో నేర్పించడానికి వచ్చాడు, ఎలా బ్రతకాలో నేర్పించడానికి వచ్చాడు. మూడోదిగా మనం చూస్తే ఆయన మనతో మాట్లాడటానికి వచ్చాడు యేసు ప్రభు వారు. నాలుగోదిగా మనం చూడగలిగితే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక, నేను కొద్ది సమయంలో ముగిస్తాను. చూడండి 1 పేతురు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయం 24 నుండి మనం చదువుదాం. 2వ అధ్యాయం 24 నుండి చదువుదాం. మన పాపముల విషయమై చనిపోయి, ఎందుకు వచ్చాడయ్యా యేసు ప్రభు వారంటే మన పాపముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి, మన పాపముల నిమిత్తమై చనిపోవడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేనికి వచ్చాడట? మన పాపములు, ఆయన పాపములు కాదు, మన పాపముల నిమిత్తమై చనిపోవడానికి వచ్చాడట. నీతి నిమిత్తమై జీవింపజేయడానికి వచ్చాడట. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచించాలి, నీ పాపము కొరకు ఎవరైనా చనిపోతే నీ పాపము తీరిపోద్దా? ఎవరు చనిపోతే తీరిపోద్దయ్యా అంటే నీతిమంతుడు చనిపోతే తీరిపోతుంది, పరిశుద్ధుడైన వాడు చచ్చిపోతే తీరిపోతుంది. ఉదాహరణ మీకు అర్థం కావడానికి ఒక చిన్న స్టోరీ రూపంలో మీకు చెప్తాను. 2 కవల పిల్లలు ఉన్నారు. 2 కవల పిల్లలే, తల్లిదండ్రులు లేరు. అందరూ ఎంతగానో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారు. కానీ వీళ్ళిద్దరే పెరగడం స్టార్ట్ చేశాడు. ఒకడు అన్న, ఒకటి తమ్ముడు. అన్నేమో మంచి మాటలు వింటూ ఎంతగానో మంచిగా బ్రతుకుతూ, నీతిగా బ్రతుకుతూ, నిజాయితీగా బ్రతుకుతూ ఎంతగానో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. తమ్ముడు పరిస్థితి ఏమైందయ్యా అంటే ఆడు దొంగగా మారాడు. ఒక మంచి లేదు, అంత చెడులోనే బ్రతకడం ప్రారంభించాడు. భయంకరమైన పాపం చేస్తూ బ్రతకడం ప్రారంభించాడు. ఒక చోట దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అక్కడ దొంగతనం చేస్తూ వస్తుండగా అతను పట్టుబడుతున్న సమయంలో ఇంటి వాళ్ళందరూ కూడా అతను బంధిద్దాం అనుకున్న సమయంలో ఇతడు ఏం చేశాడంటే అనుకోని పరిస్థితుల్లో అక్కడున్న కత్తి తీసి పొడిచి చంపేశాడు. అక్కడున్న వ్యక్తిని పొడిచి చంపేసి రక్తమంతా మరకలైపోయాయి. ఇక ఆదల బాదలుగా పారిపోయి వస్తున్నాడు. అక్కడ నుండి కత్తి అలాగే పట్టుకొని ఆ బట్టలతో అలాగే వచ్చేసాడు.
ఎక్కడికి వచ్చాడే అంటే తనకెవరూ లేరు. భయంతో ఆయన తన అన్న ఇంటికి వచ్చేసాడు. డోర్ కొడుతున్నాడు. అన్నా 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 డోర్ తీ అన్న, అన్న డోర్ తీ. తమ్ముడు స్వరం విని లోపల నుండి అన్న బయటకు వచ్చి డోర్ తీయగానే రక్తంతో నిండిన బట్టలు, అలాగే చేతులు కత్తి పట్టుకొని ఉన్నాడు. అరే తమ్ముడు ఏమైందిరా, ఏమైనా అయిందా నీకు? అన్న నువ్వు ఎన్ని ఇప్పుడు ఏం అడగొద్దన్నా, నన్ను లోపల రాని అన్న. వెనక పోలీసులు తరుముతా ఉన్నారు. నన్ను లోపలికి రాని అన్న. అసలు ఏం జరిగిందిరా, ఏం జరిగింది? అన్న నన్ను లోపల రాని అన్న ప్లీజ్ అన్న అనగానే లోపలికి పంపి తీసుకుని వెళ్ళిన తర్వాత వెంటనే డోర్ వేశారు. అప్పుడు తమ్ముడు అంటున్నాడు, అన్నా నేను తప్పు చేశానన్నా, అన్నా నేను తప్పు చేశానన్నా, నేను అనుకోకుండా చేసేసానన్నా. ఇదిగో నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదన్నా, నువ్వు ఎంత చెప్పినా నువ్వు వినలేదన్నా. చూడన్నా ఇగో నేను హత్య చేసేసానన్నా, పోలీసులు నన్ను పట్టుకుంటున్నారు, ఇక నన్ను చంపేస్తారు, ఉరి తీసేస్తారు, నేను చచ్చిపోతాను, జైలు పాలైపోతాను, నా పరిస్థితి అయిపోతాను అని ఏడవడం ప్రారంభిస్తున్నాడు. అన్న అంటున్నాడు, అరే ఏడవకురా, ఏడవకరా, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, మంచిగా బతకమని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, నీతిగా బతకమని ఎన్నిసార్లు చెప్పాను రా, తప్పులు చేయొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ఇప్పుడు చూడరా ఎక్కడదా తీసుకొచ్చావు అని ఎంతగానో గద్దిస్తూ బాధపడుతూ ఏడుస్తూ అలాగే మందలిస్తూ ఉంటే ఆఖరికి అన్నా నువ్వు నన్ను కాపాడాలన్నా అని ఏడుస్తున్నాడు. అప్పుడు అన్న ఒక మాట అన్నాడు, నీ బట్టలు ఇప్పేసే, నీ బట్టలు ఇప్పేసే. ఏంటన్నా నన్ను బట్టలు ఇప్ప అంటున్నావు? నీ బట్టలు ఇప్పురా, నేను చెప్పిన మాటచే. డ్రెస్ తీసేసాడు. అన్న కూడా చొక్కా తీసి, అన్న చొక్కా తమ్ముడికి, తమ్ముడు చొక్కా అన్నకి. ఆఖరికి అంటున్నాడు, ఆ కత్తి నాకు ఇచ్చే, ఆ కత్తి నాకు ఇచ్చే. బయట ఉండి పోలీసులు డోర్ కొడతా ఉన్నారు. ఆ కత్తి నాకు ఇచ్చే. కత్తి ఇచ్చి తీసుకున్నాడు. వెళ్ళి డోర్ తీపో. అన్న ఏం చేస్తున్నావు నువ్వు అసలు? అన్న నువ్వేం చేస్తున్నావు? అన్న నువ్వేం చేస్తున్నావు? నువ్వు వెళ్ళి డోర్ తీపో. డోర్ తీసిన మరుక్షణం ఎవరిని పట్టుకుంటారు చెప్పండి? ఎవరిని పట్టుకుంటారు? మాట్లాడరే అందరూ? అందరికి వినపడదా? ఎవరిని పట్టుకుంటారు? అన్ననే. డోర్ తీసిన మరుక్షణమే అన్నను పట్టుకొని గుంజుకొని వెళ్ళిపోతున్నారు. అరే అంత కూడా అని పొలం పీక్కుంటా, కొట్టుకుంటా, అతను హింసించుకుంటా, బాధ పెట్టుకుంటా అన్నను తీసుకెళ్తుంటే అలాగే నిలబడి చూస్తూ ఉన్నాడు తమ్ముడు. అన్నను పట్టుకొని వెళ్ళిపోయారు. కోర్టులో తీర్పు వచ్చేసింది, ఇతడికి ఉరి శిక్ష ఏమో అని. జైల్లో ఉన్న అన్నను చూడటానికి వెళ్ళాడు తమ్ముడు. అన్న ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్పాడో తెలుసా? తమ్ముడు తమ్ముడు నీకు ఒక్క మాట చెప్తే వింటావా? ఇది ఒక్కసారి నా మాట వింటావా? ఇక నీకు మాట చెప్పడానికి ఇక నేను ఉండను. ఇదొక్క మాట నేను చెప్తాను నీకు, ఇదొక్క మాట నా కోసం చేస్తావా? అన్నా చెప్పన్నా, నువ్వు నా కోసమే జైలు పాలయ్యావు, ఒక్కసారి చెప్పన్నా, నువ్వేం చెప్పినా చేస్తానన్నా. ఒక మాట అన్నాడు, తమ్ముడుగా ఉన్న నీ స్థానాన్ని నేను తీసుకున్నా. నేను ఇప్పుడు దొంగనయ్యా, ఇప్పుడు నేను అంతకున్నయ్యా, ఇప్పుడు నేను చచ్చిపోతున్నా. ఈ చావు నాది కాదు నీది, కానీ నా మీద వేసుకుంటున్నా. ఒక మాట చెప్తున్నా, అన్నగా స్థానంలో నువ్వు ఉంటున్నావు ఇప్పుడు, అది తమ్ముడు స్థానం కాదు, అన్న స్థానం. నేను ఎలా బతికానో నువ్వు అలా బతికి చూపిస్తావా? నా పేరు చెడగొట్టకుండా, నా పేరు ఖరాబ్ చేయకుండా నాలాగా నువ్వు బతుకుతావా? తమ్ముడి దగ్గర మాట తీసుకుంటున్నాడు. తమ్ముడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చినట్లుగానే వెళ్ళిపోయాడు. అన్నని ఉరేసి చంపేశారు. ఈ మాట విషయంలో మీరు ఒకటి ఆలోచించాలా? యేసు ప్రభు వారు ఏం చేశాడయ్యా అంటే, మానవుడికి లోకానికి వచ్చి, ఆ మాట ఒకసారి చదువుదామా? ఇప్పుడు చదివిన మాట మరొకసారి చదువుదాం. చూడండి, మనము పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మన పాపముల విషయమై. ఎవరి పాపాలు? తప్పు చేసింది ఎవరండి? తప్పు చేసింది ఎవరు? యేసు ప్రభు వారిలో తప్పు ఉందని నిరూపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? వేసని సైతం అమ్మా అని పిలిచిన గొప్పవాడండి ఆయన. ఎవరైనా కొట్టినా తుడుచుకొని వెళ్ళిపోయిన వాడండి. ఎవరు బాధ పెట్టినా ఆయన ఎంత మాత్రం కూడా కృంగిపోకుండా ఎవరిని ఒక పల్లెత్తి మాట అన్నవాడు కాదండి. ఆయనలో తప్పు ఎక్కడ లేదు. ఆయన పుట్టుకలో తప్పు లేదు, ఆయన బ్రతుకులో తప్పు లేదు, ఆయన జీవితంలో తప్పు లేదు. తప్పున్నదంతా మనలోనే. కానీ మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. మన పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మరణం పొందడానికి సిద్ధపడ్డాడు. అందుకే అన్న అక్కడ రాయబడిన మాట, ఆ మాట బాగా అర్థం కావాలని మీకు ఈ మాట చెప్తున్నా. మన పాపములను ఏం చేశాడట ఆయన? చదవండి, ఏం చేశాడు? మన పాపముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తనను తానే శరీరమందు మన పాపములను మ్రాను మీద, గట్టిగా చప్పట్లు కొడదాం, మన పాపములను మ్రాను మీద మోసాడు. అది ఆయన పాపం కాదు, అది మన పాపం.
మనం ఈ తలంపుల ద్వారా, ఈ యొక్క మైండ్ ద్వారా ఆలోచించిన ప్రతి ఒక్క పాపము నిమిత్తమై ఆయనకు తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడది. నువ్వు చేతుల ద్వారా చేసిన పాపం నిమిత్తమే ఆయన చేతుల్లో మేకులు దించబడ్డాయి. నీ శరీరం ద్వారా చేసిన పాపం నిమిత్తమే ఆయన శరీరం అంతా నాగటి సాల వలె దున్నబడ్డది. ఇదిగో నీ కడుపు కోసం, నీ కడుపు ఆకలి తీర్చబడటం కోసం, నీ కడుపు నిమిత్తమే నువ్వు చేసిన ప్రతి ఒక్క దోషము నిమిత్తమే ఆయన కడుపులో బల్లెము దూర్చబడ్డది. పాపం కొరకు పరుగులెత్తావు. ఎక్కడ పాపం చేయడానికి అవకాశం దొరికిద్దా అని నీ కాళ్ళ ద్వారా పరిగెత్తడం ద్వారా ఆయన కాళ్ళల్లో మేకులు తెగబడ్డాయి. అందుకు మేకులు తెగబడ్డాయి. ఆయన చంపబడ్డాడు. ఆయన చంపగలిగిన నరుడు ఎవడైనా ఉన్నాడా? ఆయన చంపగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎవడు లేడు. ఎందుకంటే తుఫాను సైతం గద్దిస్తే తుఫాను ఆగిపోయింది. దయ్యములు సైతం గసగసలాడే. సముద్రాన్ని గద్దిస్తే సముద్రం లోబడ్డది. చచ్చిపోయిన లాజర్ని కేకవేస్తే చచ్చిపోయిన లాజరు తిరిగి లేచాడు. ఆయన శక్తిమంతుడు అయినా కానీ మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. ఎందుకయ్యా చచ్చిపోయాడు? మన పాపములను ఆయన మీద వేసుకొని. ఈ అన్న ఎలాగైతే తమ్ముడు పాపాన్ని మీద వేసుకొని చచ్చిపోయాడో మనందరి పాపాలను ఆయన మీద వేసుకొని. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది, పాపములను ఆయన మీద వేసుకున్నాడు, పాపముగా మార్చబడి అని రాయబడి ఉంది. యేసు ప్రభువు ఎలా మార్చబడ్డాడంటే పాపముగా మార్చబడ్డాడు, పాపిగా కాదు. మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మ్రాను మీద వేలాడాడు. అమ్మా, అర్థమవుతుందా యేసే ప్రేమేంటో? అన్నా, నీకు అర్థమవుతుందా యేసే ప్రేమేంటో? ఇంకెంతకాలం దూరంగా ఉంటావు యేసేకి? ఇంకెంతకాలం నీ బ్రతుకు నేనే బ్రతుకుతా అనుకుంటావు? నువ్వెంతకాలము నిష్ప్రయోజనంగా బ్రతికినా అది నీకు ఎంత మాత్రం లాభాన్ని తెచ్చిపెట్టదు అనే విషయాన్ని గట్టిగా, ఎంతో ఉన్నతమైన స్థితిగా యేసయ్య ప్రేరణ ద్వారా, నీకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా గద్దిస్తూ ఈ మాట చెప్తున్నా. ఎందుకయ్యా అంటే నీ బ్రతుకు ఎంతకాలమో నీకే క్లారిటీ లేదు, నాకే క్లారిటీ లేదు. మైక్ పట్టుకొని ఇక్కడ ఉన్న ఇంటికి పోతాను గ్యారంటీ ఉందా? మీరు ఇక్కడ కూర్చున్నారు, ఎంతమంది ఇంటికి పోతారని గ్యారంటీ ఉంది? ఒక గంట గ్యారంటీ ఇవ్వగలరా? నేను ఫోన్ కొంటే నాకు గ్యారంటీ ఇచ్చాడు ఆయన. అర్థమవుతుందా? ఈ లైట్కి ఒక సంవత్సరం గ్యారంటీ ఇచ్చాడు ఆయన. ఈ సౌండ్ సిస్టానికి 1 సంవత్సరం గ్యారంటీ ఇచ్చాడు ఆయన. కానీ నాకు మాత్రం గ్యారంటీ లేదండి. యాకోబు రాసిన పత్రికలో చూస్తే నీటి మీద బుడగ లాంటిది అని రాయబడి ఉంది మానవుని జీవితం. గడ్డి పువ్వు లాంటిది అని రాయబడి ఉంది. జాగ్రత్త, ఎప్పుడు రాలిపోతామో తెలీదు. రాలిపోకముందే యేసయ్యను నువ్వు తెలుసుకోవాలా, యేసయ్యను నువ్వు నమ్ముకోవాలా. మా ఆశ, మా ప్రయత్నం అదే. మా ఆశ అదే. భూమి మీద ఉన్న ఎవరు నశించిపోకూడదు, ప్రాముఖ్యంగా స్థలపురంలో ఉన్న ప్రజలు నశించిపోకూడదని దైవ సేవకుడిని దేవుడు ఈ ఊరు పంపించాడు. ఈ ఊరు ఎందుకు పంపించాడు? దైవ సేవకుడు బతకడం చాతక కాదు, ఆయనకు ఒక మంచి ఉద్యోగం ఉంది, తన భార్యకు ఉద్యోగం ఉంది. అవన్నీ కూడా విడిచిపెట్టడానికి కూడా సిద్ధమే. ఎందుకో తెలుసా? దేవుని సేవ, మీ అందరూ బాగుండాలని చిన్న ఆశ. ఎప్పుడు అర్థమవుతుంది మీకు ఈ విషయాలన్నీ? ఎప్పుడు తెలుసుకుంటారు మీ విషయాలన్నీ? యేసే ప్రేమ అర్థమైనప్పుడే దైవ సేవకుడి ప్రేమ కూడా మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. యేసయ్యను అర్థం చేసుకోగలిగితే, అందుకే దేవుడు ఈరోజు యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో స్పష్టంగా నీకు చెప్తా ఉన్నాడు. ఎందుకు వచ్చాడయ్యా? ఎందుకు వచ్చాడు? తనను తాను పరిచయం చేసుకోవడానికి. రెండోదిగా మనం చూడగలిగితే ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో నేర్పించడానికి. మూడోదిగా మనం చూడగలిగితే, చెప్తారా, మనతో మాట్లాడడానికి. నీ హృదయంలో ఇప్పుడు గుచ్చుకుంటున్న మాట ఎవరితో తెలుసా? అది రాజేష్ పాస్టర్ గారి మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట. అర్థమవుతుందా? ఈ మాట నీ గుండెకు తాకుతుందంటే, నీ హృదయంలో ఒక బాధ, ఒక వేదన కలుగజేస్తుందంటే ఈ మాటలో పవర్ ఉంది, శక్తి ఉంది. ఆ మాట యేసయ్య మాట. ఈరోజు ఈ మాటకు నువ్వు మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. నేను ముగిస్తూ ఉన్నా. ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. దూరం నుండి నువ్వు వింటున్నావన్న సంగతి దేవునికి తెలుసు. నువ్వు ఇంట్లో కూర్చొని వింటున్నావన్న సంగతి దేవుడికి తెలుసు. అమ్మాయి స్థలంలో ఇంకా నువ్వు మారకుండా కూర్చున్నావన్న సంగతి దేవుడికి తెలుసు. ఈరోజు నేను అడుగుతున్నాడు, నేను అసలు ఎందుకు వచ్చానో నీకు అర్థమైందా? నీకోసం చచ్చిపోవడానికి వచ్చా, నువ్వు ఎలా బతకాలో నేర్పించడానికి వచ్చా అని ఆయన చెప్తున్నాడు. శిలువ మ్రాను మీద చనిపోయి ఆయన 3వ రోజున తిరిగి లేచి ఆయన పరలోకమునకు వెళ్ళాడు. వెళ్ళే ముందు ఒక మాట చెప్పాడు ఆయన, ఎవరైతే ఆయనలాగా బతకడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయనలాగా జీవించడానికి ఇష్టపడతారో, ఎవరైతే తనను అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లల కొట్టుకు అధికారము ఆయన అనుగ్రహించాడు.
ఒప్పుకుంటావా భూలోకంలో నువ్వు ఆయన కుమారుడిగా ఉండడానికి? నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కుమారుడిగా ఉండాలి అంటే దేవుని మాట నువ్వు వినాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో అప్పుడే పరలోక రాజ్యం చేరే అర్హత, ఆయన కుమారుడివి కుమార్తెవయ్యే అర్హత పొందుకుంటావు. అందుకే దేవుడు తేటగా నీతో చెప్తున్నాడు. దయచేసి ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కళ్ళు మూసుకొని కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. నేను చెప్పిన మాట ఇది ఒక్క మాట చెప్పు, చిన్న ప్రార్థన చెప్పు. యేసయ్యతో మాట్లాడు. అందరం కళ్ళు మూసుకుందాం. యేసయ్యా, అందరము చెప్దాము. యేసయ్యా, నా పాపముల నిమిత్తమై మీరు చనిపోయారు. నేను ఎలా బ్రతకాలో నేర్పించడానికి ఈ లోకానికి మీరు వచ్చారు. నా పాపమును తొలగించడానికి ఈ లోకానికి మీరు వచ్చారు. నా కోసం చనిపోయారు. అయ్యా, నా పాపాన్ని తొలగించడానికి మీరింత ప్రయాసపడ్డారు. నేనైతే అయ్యా నీ మాట వినలేకపోతున్నా, నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా. నన్ను క్షమించండి. ఈ దినాన ఈ మాట విన్నా నా హృదయాన్ని మీకు అర్పిస్తున్నా. నన్ను క్షమించండి. నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను మార్చుకొనండి. ఈ దినము నుండి మీరు ఎలా బ్రతికారో నేను అలా బ్రతుకుతా. అయ్యా, నాకు సహాయం చేయండి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారికి నిండు వందనాలు. చప్పట్లు కొడుతూ మరి అన్నగారిని అభినందిద్దాం. చక్కటి మాటలు